ఆయన బుల్లితెర మెగాస్టార్. చెప్తున్నానుగా, ఇట్స్ అ ఫ్యాక్ట్. అయ్య బాబోయ్ నిజమే. నమ్మబుద్ధి కావట్లేదురా. ఒక ఆయనేమో అసలు ఎంట్రీ కాకముందే యాటిట్యూడ్ స్టార్. నమస్తే అన్నా, నేనే కిరణ్ కుమార్. వీళ్ళిద్దరు కలిసి త్వరలో బిగ్ స్క్రీన్ మీద రాబోతున్నారు. ఒక్క అవకాశం ఇస్తే ఇండస్ట్రీ కుమ్మేస్తానా. ఏంటి కుమ్మేసుకునేది? కుమ్మేసుకోవటం ఈజీ ఏం కాదు. మన దగ్గర వాళ్ళిద్దరు ఉన్నారు. వారే చంద్రహాస్, వాళ్ళ డాడీ బుల్లితెర మెగాస్టార్ ప్రభాకర్ గారు. ఎవరు సార్ మీరు? ఎవరు సార్? నేను దానికోసమే వెయిట్ చేస్తున్నా. చంద్రహాస వాళ్ళ డాడీ అని చెప్పే స్థాయికి నా బిడ్డ రావాలని. మొక్క జరుగుద్ది. అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. ఓ సినిమా ఎలా ఉంటుందో మనం చెప్పలేమన్నా కదా. నేను చెప్తున్నా, డెఫినెట్గా ఆ స్థాయి వస్తుంది. చంద్రహాస్ వాళ్ళ డాడీ ప్రభాకర్ అని పిలిచే స్థాయికి తీస్తా. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. నా తడాకా చూపిస్తా. అసలు ఎట్లా ఎక్స్పెక్ట్ చేశారా ఇంత సోషల్ మీడియాలో ఇంత హల్చల్ చేస్తాడు అనేది? లేదు, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ ఇదంతా వాళ్ళ ప్రేమ. ఇంత రియాక్షన్ ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. స్టోరీని సెలెక్ట్ చేసి అది పక్కా వీడు విన్న తర్వాత అన్నాడు, డాడీ ఇది నేను తప్ప ఎవడు న్యాయం చేయలేను అన్నాడు. అంత కాన్ఫిడెంట్గా చెప్పిండు. అన్ని షేడ్స్ ఉన్నాయి, చాలా ఫస్ట్ టైం సినిమా అన్నట్టుగా ఉండదు, చాలా షేడ్స్ ఉంటాయి. అవునా? ఇంత చిన్న వయసులో ఇన్ని బాధ్యతలు పెట్టుకున్నావా? చంద్రహాస్ ఇప్పుడు చెప్పు నాన్న, మీరు కథ ఓకే చేసిన తర్వాత నువ్వు ఎట్లా ఫీల్ అయ్యో? కథ నేను బాగా ఫీల్ అవ్వాలి, ఆ తర్వాతే దాన్ని తెరకెక్కిస్తాను. ఫస్ట్ స్టోరీ విన్నప్పుడు నాకు ఎట్లా ఉండిందంటే, చెప్తున్నప్పుడు ఐ కుడ్ ఇమాజిన్ ఎవ్రీ సీన్ లో నన్ను నేను ఊహించుకోగలిగాను. ముందు మొత్తం నెగిటివ్ కామెంట్స్ ఉండేది. ఆ నెగిటివ్ లో ఒకటి ఎత్తుక్కునేటువంటి పాజిటివ్ చూసి హ్యాపీ ఫీల్ అయ్యేటువంటి. ఇప్పుడు మొత్తం నెగిటివ్ కామెంట్, మొత్తం పాజిటివ్ కామెంట్స్ లో ఒకటి నెగిటివ్ కామెంట్ ఎత్తుక్కుంటున్నా. అట్లుంటది మనతో. డాన్స్ ఎంత ఈజీగా వేసేసావు అసలు. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ వాళ్ళు ఎంత ఎనర్జీ ఉంటుందో అంత ఎనర్జీ నీ డాన్స్ లో కనిపించిన. అయ్యో థ్యాంక్ యూ గురూజీ, అంతా మీ ఆశీర్వాదం. అవును, అంటే మీరు అలా చెప్తుంటే చాలా నాకు సిగ్గు పిల్లి మొగ్గలయ్యా మన ఫేస్ కి అది కూడా. అవును, అంటే మీరు అలా చెప్తుంటే చాలా నాకు టెన్షన్గా ఉంది. అదే చెప్పా కదా, నాకు అందరూ అలాగే అంటున్నారు, అదే కంపేర్ చేస్తున్నారు. మీరెవరి తాలూకా? నేను యాటిట్యూడ్ స్టార్ అనే ప్రజల తాలూకా. యాటిట్యూడ్ స్టార్ ఇది నచ్చిందా, లేకపోతే ఇంక తర్వాత ఇంకేదైనా వస్తే దాన్ని తీసుకుంటారు? వాళ్ళు ఇచ్చిందే కాబట్టి వాళ్ళు ఇచ్చింది ఇచ్చినట్టు తీసుకున్నాను. రెమ్యునరేషన్ ఎంత తీసుకున్నావు ప్రొడ్యూసర్ గారి దగ్గర నుంచి? ఓపెనింగ్ చెప్పాలి. రామ్నగర్ బన్నీగా చెప్పు చెప్పు అన్ని. ఎందుకు ఇంత లేటు అక్కడ? కార్ ఖర్చులు, ఆ ఖర్చులు అవేం కౌంట్ చేయొద్దు. అవి కౌంట్ చేయకుండా కలిసి కష్టపడడం కాబట్టి 10 నీకు 10 నాకు. థ్యాంక్ యూ. ఇక్కడ 1 లక్ష రూపాయలు తీసుకున్నా. దాంట్లో 50,000 ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి ఇచ్చేసాను. సాక్రిఫైస్ అంటే త్యాగం. అంటే ఫస్ట్ రెమ్యునరేషన్ ఇటు తెలంగాణ ఆంధ్రాకి ఇచ్చేసాడు. టచ్ చేసావు, నా గుండెల్ని టచ్ చేసావు. టచ్ సక్సెస్ అయ్యాక దాంట్లో ఏమైనా షేర్ తీసుకుంటారా? మీరు చెప్పండి, ఇస్తారా షేర్? ఆల్రెడీ బాబు అనౌన్స్ చేశాడు 10%. రెండు గవర్నమెంట్స్కి 10% ఇవ్వడం అనేది కన్ఫర్మ్. హైట్ వెయిట్ బిహేవియర్ చూసి మూర్ఖుడేమో అనుకున్నాను. మంచి మనకి డబ్బులు ఎంత వస్తే అంత. నాకు ఒకవేళ 1000 రూపాయలు వస్తే 100 రూపాయలు ఇచ్చేయడం కన్ఫర్మ్. నెక్స్ట్ టైం చెప్తాను. ఎందుకంటే ప్రతి సీను క్లైమాక్స్ లా ఉంటది కదా, అది కూడా 1000 రూపాయలు ఇస్తాను. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నా, నేను దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. నా ఆవేదన అర్థం చేసుకోండి.